అందరికీ నమస్కారం. నేను డి పద్మ యాదవ్, రాయచోటి, అన్నమయ్య జిల్లా. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రస్తుతం రిటైర్డ్. కానీ ఇప్పుడు ప్రజెంట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా, అలాగే ఏపీ బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అధ్యక్షురాలుగా మరియు యాదవ్ సంఘ అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. అలాగే మేము తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులం మేము. ప్రస్తుతం నేను తెలుగుదేశం పార్టీ నాయకురాలతో కూడా బీసీల పట్ల వర్క్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. దేశానికే బీసీలు వెన్నెముక లాంటి వారు. అలాంటి వారికి తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బీసీల అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆ సమస్యలను తీర్చి మనకు కావాల్సిన విధంగా వారు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు మనకు అన్యాయము జరుగుతుందని మనం అనుకోవాల్సిన పని లేదు. పెద్దలు విజనరీ లీడరు, ఆయన ఎవరికి ఏం చేయాలా అనేది బాగా తెలుసు. మనం ఎంత చేసినా కూడా ఆయన చేసేది ఆయన చేస్తాడు. ప్రస్తుతం ఇంత మాత్రం మనం బీసీలలో చైతన్యవంతమై ఈ రాజకీయంగా కానీ అన్ని రంగాలలో కానీ ఉండామంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ముఖ్యంగా గౌరవులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, మహిళల పట్ల ఎంతో గౌరవము వారి పట్ల చూపిస్తూ ఉంటారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించే విధంగా, రాజకీయంగా చైతన్యవంతులు చేసే విధంగా కూడా కొనసాగిస్తున్నారు. అలాంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ బాబు గారు కూడా మన కోసమై ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనము సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటాము. అలాంటి పార్టీని మనము బలోపేతం చేస్తూ ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీనే ఉండే విధంగా మనం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.